హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. యూట్యూబ్ నుంచి నాకు ఇప్పటి వరకు వచ్చిన గిఫ్ట్స్ అని పెట్టాను. ఇది వరకు వచ్చిన గిఫ్ట్స్ కాదు అవి. యూట్యూబ్ నాకు ఇచ్చిన గిఫ్ట్స్ ఏంటి అంటే స్ట్రెస్, స్ట్రెయిన్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వెయిట్ గెయిన్, వర్టిగో అండ్ ఇప్పుడు కొత్తగా ఇంకోటి యాడ్ అయింది అనమాట. ఈ అన్నిటికి తోడు ఇంకోటి యాడ్ అయింది. అదేంటిదంటే, నేను ఇది ఓపెన్ చేసేలోపు గెస్ట్ చేయండి ఎవరన్నా. ఇదివరకు కూడా ఇట్లాంటి ఒక వీడియో పెట్టాను. ఏంటంటే నాకు వచ్చిన గిఫ్ట్స్ అని చెప్పి స్ట్రెస్, స్ట్రెయిన్, స్పెట్స్ వచ్చినాయి అని చెప్పి చేశాను కదా, అది కాదు ఇది. ఇది నిజమైన గిఫ్ట్సే. సో యూట్యూబ్ నుంచి ఇప్పటివరకు నాకు ఏమేమి వచ్చినాయి అనేది పెడతాను. ఈ వీడియో జస్ట్ మీకు ఎంకరేజ్మెంట్ కోసమే తీస్తున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇది నా గిఫ్ట్స్ అవన్నీ యూట్యూబ్ నుంచి వచ్చినాయి అన్నీ ఎదురుకుండా పెట్టుకుంటాను అనమాట. అదొక మోటివేషన్గా ఉంటుంది నాకు. అట్లా మీకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు, కష్టపడతారు అనేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లేని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోండి. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి అంటే, నాకు మానిటైజేషన్ 2020లో అయింది. నా ఫస్ట్ ఛానల్ 19లో అయింది. ఫస్ట్ ఛానల్కి గూగుల్ పిన్ వచ్చేసి 2020లో వచ్చింది. సో ఫిబ్రవరి 3rd ఫిబ్రవరిలో వచ్చింది అనమాట ఇది లెటరు. సో ఫిబ్రవరి 3rd నాకు ఈ గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చిందనమాట. సో అది కూడా దాచుకున్నాను ఇప్పటి వరకు. అండ్ ఎంత అంటే, ఇది కట్ చేసిన తర్వాత ఈ ఈ సైడ్స్ కూడా పారేయలేదు నేను, అంతలాగా దాచుకున్నాను అనమాట. అంటే యూట్యూబ్ నుంచి మనకు వచ్చే గిఫ్ట్, మనకు వచ్చేది అంటే అంత ఇదనమాట. నా విషయంలో అయితే నాకు అంత వాల్యుబుల్ అనమాట యూట్యూబ్ నుంచి వచ్చేవి. సో ఈవెన్ ఈ సైడ్స్ కట్ చేసి కూడా పారేయలేదు. ఇప్పటికి కూడా అలాగే ఉంది. 2020లో వచ్చింది, 2025, ఆల్మోస్ట్ 6 years అంతే. 6 years, రేపు ఫిబ్రవరికి 6 అయిపోతాయి కదా. సో ఇప్పటికి కూడా అట్లాగే ఉందన్నమాట. సో అంత జాగ్రత్తగా అయితే నేను దాచుకుంటాను. అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇదంటే గూగుల్ పిన్ అనుకోండి. ఇంకా ఈ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నాకు యూట్యూబ్ నుంచి క్రియేటర్ కలెక్టివ్ నుంచి వచ్చిన గిఫ్ట్స్ అనమాట. సో క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్స్కి ఇప్పటి వరకు నేను 3 ఈవెంట్స్కి అయితే వెళ్ళాను. సో ఆ 3 వచ్చిన గిఫ్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఆల్రెడీ వీడియోస్లో చూపించాను, బట్ ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు కదా, అండ్ అప్పుడు చూడని వాళ్ళకి కూడా అని చెప్పి. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా యూట్యూబే. సో ఈ బ్యాగ్ కూడా యూట్యూబ్ అని, ఇది కూడా యూట్యూబ్ వాళ్ళు ఇచ్చిందే. ఇది ఎప్పుడంటే మొన్న వైజాగ్ ఈవెంట్కి వెళ్ళాము కదా. సో వైజాగ్ ఈవెంట్లో ఈ బ్యాగ్తో పాటు ఆ బాక్స్ కూడా ఇచ్చారనమాట. నేను మొన్న వీడియోలో కూడా చూపించాను కదా. సో అది. అండ్ ఈ బ్యాగ్లో మొత్తం అన్నీ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసేసి ఫస్ట్ హ్యాట్. ఇది కూడా మీకు చూపించాను ఆ రోజు. ఇది బెంగళూరులో క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ జరిగినప్పుడు అనమాట. సరదాగా పెట్టుకుని చేస్తాను, ఎట్లా ఉంటుందో చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాటిల్. చూడండి, ఇక్కడ యూట్యూబ్ అని చెప్పి రాసి ఉంటుంది. వాటర్ బాటిల్ అనమాట ఇది. ఇది కూడా యూట్యూబ్ వాళ్ళు ఇచ్చింది. అండ్ క్రియేటర్ కలెక్టివ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి జస్ట్ ఊరికే ఇట్లా ఇస్తారు. ఇది కూడా నేను పారేయలేదు, ఇది కూడా ఉంచాను. అండ్ మీకు ఇది కూడా చూపించాను ఇదివరకు కూడా. ఇందులో ఒక లైట్ వెలుగుతూ ఉంటుంది అనమాట. ఇది లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది. ఇది మనం జస్ట్ కనెక్ట్ చేసామనుకోండి, ఆ లైట్ అనేది వెలుగుతూ ఉంటుంది అనమాట. అట్లా కలర్స్ మారుతూ వెలుగుతూ ఉంటుంది అనమాట. ఇది ఒకటి. అండ్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు హైదరాబాద్లో ఈవెంట్కి వెళ్ళినప్పుడు క్రియేటర్ కలెక్టివ్కి బుక్ అయితే ఇచ్చారనమాట. సో అంటే వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ నోట్ చేసుకోవడానికి యాక్చువల్గా, కానీ అది బయటకు వచ్చేసేటప్పుడు ఇచ్చారు. అండ్ ఇది కూడా అక్కడే ఇచ్చారనమాట, ఆ ఈవెంట్లోనే. సో ఈ బుక్ జస్ట్ వైట్ పేజెస్ బుక్ అయితే ఇచ్చారనమాట. ఇది కూడా యూట్యూబ్ అని అయితే రాసి ఉంటుంది. అండ్ పెన్ పైన కూడా యూట్యూబ్ అని అయితే రాసి ఉంటుంది అనమాట. ఇది కూడా యూట్యూబ్ ఇది కూడా ఈ బుక్తో పాటు ఇచ్చారు హైదరాబాద్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు. అలాగే ఈ 3 వచ్చేసి హైదరాబాద్ ఈవెంట్లో యాక్చువల్గా కొలాబరేషన్ కోసం పెట్టారనమాట. ఇది బాగా తీసేద్దాం. ఇది క్రియేటర్ కలెక్టివ్ కోసం లెట్స్ కనెక్ట్ అని చెప్పి జస్ట్ కొలాబరేషన్ కోసం పెట్టారనమాట. ఇక్కడ వికాస్ తెలుగు టెక్ అని చెప్పి, వికాస్ టెక్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా. సో వికాస్ గారు అయితే రాసి వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నెంబర్ అయితే రాసిస్తారనమాట దీనిపైన. అలాగే ఒకటి వచ్చేసి ఇషానీ బ్లాగ్స్ అని చెప్పి, మీలో చాలామంది తెలిసే ఉంటుంది. ఆవిడ ఎక్కువ ప్రమోషన్స్ ఇవి చేస్తూ ఉంటారు, ఇషానీ బ్లాగ్స్. సో ఆవిడ అనమాట.
ఇంకొకటి వచ్చేసి జేఎస్ఆర్ జూమిన్ అని చెప్పి ఇతను అక్కడే పరిచయం అయ్యారు యాక్చువల్గా. ఇప్పుడు వీళ్ళిద్దరైతే నాకు ముందు కొంచెం లైక్ ఇన్స్టాగ్రామ్లో అట్లా ఒక్కొక్క మాట్లాడడం ఉంది. ఇషాన్ని బ్లాగ్స్ ఆవిడైతే నాకు ముందు నుంచి కూడా తెలుసు అనమాట. ఈ జేఎస్ఆర్ జూమిన్ అనే అతను కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత పరిచయం అయ్యారనమాట. అంటే మేము నలుగురు ఒక గ్రూప్గా చేసామన్నమాట. ఒక రీల్ కూడా చేసాం ఫన్నీగా. సో అతనైతే ఇచ్చారనమాట ఇది లెట్స్ కనెక్ట్ అనేది. అండ్ ఈ బ్యాగ్ కూడా అక్కడే ఇచ్చారు ఆ రోజు. ఈ బుక్తో ఈ బుక్ ఈ బ్యాగ్ ఇవన్నీ కూడా ఇందులో పెట్టయితే ఇచ్చారనమాట. సో ఇవన్నీ కూడా ఇలాగే ఉంటాయి ఇంకా. అండ్ అండ్ ఇది వచ్చేసి మీకు మొన్న కూడా చూపించాను రీసెంట్గానే. ఇది అక్కడ మన వైజాగ్ ఈవెంట్లో ఇదైతే ఇచ్చారనమాట. క్రియేటర్ కలెక్టివ్ అని చెప్పేసి. సో ఇట్లా క్రియేటర్ కలెక్టివ్ అని అయితే ఉంటుంది. లైట్స్ వెలుగుతూ ఉంటుంది అన్నమాట. కింద స్విచ్ ఉంటుంది, జస్ట్ అది ఆన్ చేస్తే లైట్ వెలుగుతూ ఉంటుంది. చీకట్లో అయితే బాగుంటుంది అనమాట ఇది. సో ఇది ఇట్లాంటివన్నీ ఏంటంటే యూట్యూబర్స్కి అదొక ఇదిగా ఉంటుంది అనమాట. నాకైతే అంటే యూట్యూబ్లో వీడియోస్ చేయడం కంటే అదొక ప్యాషన్ అనమాట ఇంకా. సో అలాంటి వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతాయి ఇవన్నీ కూడా. ఇవి ఏంటంటే మనకు ఒక మోటివేషన్ అనమాట. యూట్యూబ్ నుంచి మనకి ఏదన్నా వచ్చినా కూడా అంటే మనం దాంట్లో పని చేస్తున్నట్లు ఒక రకంగా, దాని నుంచి మనకి ఏదన్నా వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా అది. సో ఇవన్నీ కూడా ఇట్లా దేని దానికి అవి ఇంకా రోజు మనమేం వాడేదేమి ఉండదు కదా వీటిల్ని. ఈ యూట్యూబ్ చక్కగా బ్యాగ్ కూడా ఇచ్చింది కదా. సో అన్నీ ఇందులో పెట్టి పెడతానమాట. దుమ్ము కూడా పడకుండా ఉంటాయి కదా. బ్యాగ్ కూడా మంచి క్వాలిటీ బ్యాగ్ అయితే ఇచ్చారు ఇది. సో ఎంత వెయిట్ అయినా కూడా వేసుకోవచ్చు, ఏమీ ప్రాబ్లం ఏమి ఉండదు. సో అది మీకు కూడా ఇలాంటి గిఫ్ట్స్ కావాలి అనుకుంటే మీరు చక్కగా మంచి కంటెంట్ పోస్ట్ చేయండి. క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్స్ ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది, ఛాన్స్ కంపల్సరీ వస్తుంది. క్రియేటర్ ఈవెంట్స్ ఏంటంటే ఇప్పుడు తగ్గిపోయాయి మనకి. ఇదివరకు ఇంకెక్కువ జరిగేవి, బట్ ఇంకా పెంచొచ్చేమో అనుకుంటున్నాను నేనైతే. అండ్ పెట్టని సిటీస్లో కూడా పెడుతున్నారు. బెంగళూరులో ఫస్ట్ టైం పెట్టారు, నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం బెంగళూరులో పెట్టడం. అండ్ వైజాగ్లో కూడా మొన్న ఫస్ట్ టైం అనమాట. సో ఖచ్చితంగా ఛాన్స్ అనేది వస్తుంది. మెయిన్ థింగ్ మీరు ఒరిజినల్ కంటెంట్ మీరు ఎంత కష్టపడతారో యూట్యూబ్లో దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా కూడా. ఇవన్నీ మీకు చూపించడానికి రీజన్ కూడా అదే. ఇవేమి నేను ఏదో చేసేస్తే వచ్చినాయి ఏం కాదు, నా పని నేను చేసుకున్నాను అంతే. యూట్యూబ్లో వీడియోస్ చేశాను, అది ఒరిజినల్ కంటెంట్ పెట్టాను. నేను వేరే వీడియో కానీ మ్యూజిక్ వాడతాను, కానీ మ్యూజిక్ ఎలాంటి వాటికి యూజ్ చేయాలో అలాంటి వాటికే యూజ్ చేస్తాను. నేను 90% నా 95% నా వాయిస్ ఓవర్ పైన డిపెండ్ అవుతాను. మ్యూజిక్ అనేది అస్సలు యూజ్ చేయను. మొత్తం 2 ఛానల్స్లోనూ కూడా మ్యాక్సిమం 95% వాయిసే ఉంటుంది నా 2 ఛానల్స్లోనూ కూడా. అది అంటే ఇది ఎందుకు పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను అంటే అది మన ఒరిజినల్ కంటెంట్ అవుతుందన్నమాట. అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను.